చూడు చూడు హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసిన. ఎందుకు అంటే మేము పూరి ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాం, ఏంటి విశేషాలు అనేవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ ట్రిప్ వచ్చేసి మేము అనుకున్నది మా మ్యారేజ్ డేకి వెళ్దామని అనుకున్నాం. సో మేము మా ఊరి నుంచి డైరెక్ట్గా ట్రైన్ ఉందన్నమాట పూరికి. సో మేము ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళి అక్కడ పూరి దగ్గర మేము ఒక 1 డే స్టే చేసి నెక్స్ట్ డే అనమాట అగైన్ రిటర్న్ అయిపోయాం సేమ్ ట్రైన్కి. జర్నీ అంత ఎర్లీ మార్నింగ్ ట్రైన్ కాబట్టి మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది మా జర్నీ. సో చాలా చలి ఉండేది. బట్ మేము ట్రైన్ మిస్ అయిపోతామని చెప్పి 3 o'clockకి మార్నింగ్ లేచి రెడీ అయిపోయి 4:15 ఆ టైంకి ట్రైన్ ఉంటే కంప్లీట్గా ఫ్రెష్ అయిపోయి అండ్ అలాగే టికెట్స్ తీసుకొని కరెక్ట్గా ట్రైన్ అయితే క్యాచ్ చేసామన్నమాట. అస్సలు లేట్ అవ్వలేదు. బట్ చాలా ఉండేది. పూరిలో మేము రూమ్స్ కూడా ఫస్ట్ ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి అనుకున్నాము. ఎందుకంటే పూరి అయితే అసలు టెంపుల్ ఎప్పుడు చూడు ఫిల్ అయ్యే ఉంటుంది, రష్గానే ఉంటుంది. మనం రూమ్స్ కోసం వెతికినా సరే ఆల్మోస్ట్ అన్ని రూమ్స్ కూడా మనకి ఫిల్ అయి ఉంటాయి కంప్లీట్గా. బట్ మేమేంటంటే ఆన్లైన్లో చేద్దాం అనుకున్నాం, కానీ వెళ్ళి అక్కడ చూసి మనకి సీ వ్యూ రూమ్స్ అయితే మేము తీసుకోవాలి అని అనుకున్నాం అనమాట. సో లక్కీగా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళంగానే మాకు ఆటో దొరికింది. మేము అక్కడ నుంచి ఆ ఆటో అతనికి అడిగితే బెస్ట్ హోటల్కి ఏది అయినా ఉంటే తీసుకెళ్ళంటే మాకు ప్రబుధ హోటల్కి తీసుకెళ్ళాడు. అండ్ అలాగే మాకు సీ వ్యూ కావాలని చెప్పి అక్కడ అడగగానే మాకు రూమ్స్ కూడా లక్కీగా దొరికేసాయి. 2 రూమ్స్ కావాలి కాబట్టి. సో మేమైతే వెంటనే సీ వ్యూ రూమ్స్ అనేవి తీసేసుకున్నాం. ఇంకా రూమ్కి రాగానే భలే ఆకలేసిందనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి వెంటనే ఫుడ్ ఆర్డర్ చేసుకుని అందరం కలిసి తినేసాం. సో కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యి వెంటనే టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాం. టెంపుల్లో దర్శనం అయితే ఎలా జరిగింది అని అడగొద్దు, ఎందుకంటే చాలా వరస్ట్గా జరిగింది. చాలా జనం ఉండేవాళ్ళు, తొక్కారనమాట. అట్లా ఇట్లా కాదు, తొక్కేసలాట్లో ఏమవుతామో అనిపించింది. ఇటు సైడ్ నుంచి ఒకరు తోసేస్తున్నారు, అటు సైడ్ నుంచి ఒకరు డ్రెస్ ఒక సైడ్ చున్నీ లాగేస్తున్నారు. ఏం అర్థం కాలేదు. ఫైనల్లీ ఎట్టకేలకి మేము వెళ్ళిన టైం ఏంటంటే ఈవినింగ్ 6 ఆ టైంలో వెళ్ళాం కదా, ఒక్కసారి రష్ అనిపించింది అనమాట. అది కూడా ఆ టైంలోనే ఎక్కువ ఉంటారు. ఎందుకు అంటే పైన జెండా మారుస్తారు మనకి, కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంటారు. అది చూడడానికి చాలా జనం వస్తారనమాట. ఇక్కడ మీకు పైన గోపురం పైన చూపిస్తున్నాను ఏంటి అంటే, ఇక్కడ జెండా మారుస్తారనమాట. పంతులు పైకి ఎక్కి ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసరికి జెండా మారుస్తారు. సో మేము కరెక్ట్గా వెళ్ళే టైంకి అదే ప్రాసెస్ జరుగుతుంది. సో కరెక్ట్గా తీసాం, బట్ అంత క్లియర్గా అయితే వాళ్ళు ఎవరు కనిపించలేదు. ఈవినింగ్ 5 to 6 మాత్రం చాలా క్రౌడ్ కనిపించారు. చాలా ప్లేసెస్ నుంచి ఈ పూరి టెంపుల్కి దర్శనానికి అయితే వచ్చారనమాట. అసలు చాలా ఏమంటారు, పురాతనం నుంచి ఉన్న టెంపుల్ కాబట్టి చాలా ఫేమస్ అనమాట. చాలామంది ఫారినర్స్ కూడా కనిపించారు టెంపుల్ దగ్గర. అండ్ ఈ పూరికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ సన్ టెంపుల్ కోనార్క్లో ఉంది కదా, అది కూడా మిస్ చేయకుండా విజిట్ చేస్తారనమాట. బట్ ఈ టెంపుల్ బయట, పూరి టెంపుల్ బయట మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని కొంచెం తెలియకుండా ఉన్నా సరే చాలా మోసం చేస్తున్నారనమాట. ఆటో వాళ్ళు మెయిన్గా మనకి ఒక్కొక్కరికి ఒక్కో ప్రైస్ చెప్తున్నారనమాట. బట్ అది కొంచెం మనం గమనించుకోవాలి. దర్శనం కూడా మేము వెళ్ళేసరికి ఒక్కసారిగా తొక్కిసలాటలా జరిగిందనమాట. మధ్యలో ఉండిపోయాం. మేము చిన్న పాపతో ఉన్నాం, ఎక్కడ ఏమవుతుందా అనుకున్నాం. బట్ ఎటు అలట అయిపోయామన్నమాట. అందరం ఒక దగ్గర లేము. ఆ జనాలు తొక్కిసలాటకి ఒక్కొక్కరం ఒక్కొక్క సైడ్ అయిపోయాము. ఫైనల్గా దర్శనం అయితే సేఫ్గానే జరిగింది. బయటకి వచ్చేసిన తర్వాత కొంచెం అట్లా మొబైల్స్ అవి ఇస్తాం కదా, అవి తీసుకొని అట్లా టెంపుల్ ముందు కూర్చున్నాం అనమాట. ప్రశాంతంగా అలా గోపురాన్ని చూస్తూ ఉన్నాం అనమాట. ప్రశాంతంగా ఉంది, చాలా కామ్గా ఉందన్నమాట. ఆ టెంపుల్ వాతావరణం అంతాని బయట మనకి ఎలా ఉందో సరే వదిలేస్తే, లోపల మాత్రం చాలా కామ్గా ఉందన్నమాట. క్రౌడ్ ఉన్నా సరే మనకి ఆ ప్రశాంతత అనేది తెలుస్తుంది.
ఇది మేము స్టే చేసిన హోటల్ నైట్ వ్యూ అనమాట. కంప్లీట్‌గా మనకి సీ వ్యూ అంతా కనిపిస్తుంది. నైట్ అయితే ఈ సీ వ్యూ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వైజాగ్‌లో మనకి ఎట్లా కనిపిస్తదో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. అండ్ అలాగే మాకు ఈ హోటల్ టెంపుల్ నుంచి 2.5 రేంజ్‌లో ఉంది. కానీ మాకు లాంగ్ అయినా పర్లేదు. మాకు బీచ్ వ్యూ నైట్ స్టే చేస్తున్నాం కాబట్టి కావాలి బీచ్ వ్యూ అనే తీసుకున్నాము. అండ్ చాలా బాగుంది. హోటల్లో అన్నీ మనకి బాగున్నాయి. అండ్ మేము తీసుకున్నది విత్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇంక్లూడింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ చేశారు. అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. హోటల్ మొత్తం నీట్నెస్ అన్నీ మెయింటైన్ చేశారు. అది మేము తీసుకున్నది 4 స్టార్ హోటల్ అనుకుంటా. ప్రభుదానిస్ ఉంటుంది. అండ్ ఇది బయట మనం స్పెండ్ చేయడానికి ప్లేస్ అనమాట. నైట్ వాక్ చేసామన్నమాట బీచ్ దగ్గర. అలా షాప్స్ చూస్తా కొంచెం షాపింగ్ చేస్తూ అలా తిరిగి స్పెండ్ చేసి కూర్చున్నాం బయట. హాయ్ ఫ్రెండ్స్, మేము బీచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్ అని గట్టిగా చెప్పాలి ఫ్రెండ్స్. ఏం కొనుక్కున్నావు చూపించు. ఏంటది? ఇంకేం కొన్నా? మ్యాగీ తిన్నాను ఫ్రెండ్స్ అని. హోటల్ లోపల పెయింటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. టెంపుల్కి సంబంధించి ప్రతి ఒక్క పెయింటింగ్ మనకి చెప్తుందనమాట. సో వాళ్ళు టెంపుల్ రిలేటెడ్ థీమ్లో పెయింటింగ్స్ అన్నీ మెయింటైన్ చేశారు అదే ఫ్లోలో. అండ్ మనకి కూడా చూడంగానే అందంగా కనిపిస్తాయి అనమాట. ఫుడ్ పరంగా అయితే అస్సలు ఫుడ్ బాగాలేదనమాట. అక్కడ ఓన్లీ రోటీస్ అండ్ అలాగే ఏదో కర్రీ దొరుకుతుంది. అది కూడా చప్పగా అనిపిస్తుంది మనకి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే బీచ్ ముందు కూర్చొని మనకి మ్యాగీ తింటే సూపర్ అనిపిస్తుంది అనమాట. మేము నైట్ అదే తినేసి ఇంకా ఎటువల్ అటు పడుకుని పోయాము. లేవంగానే మార్నింగ్ అస్సలు వ్యూ అయితే అదిరిపోయింది. సన్ బీచ్ ఆ రెండు అలా కలిసినట్టు ఆ రేస్ అన్నీ సూపర్ అనిపించింది. ప్రశాంతంగా అనిపించింది ఆ వ్యూ చూడంగానే. మిలు సన్ రైజ్ చూస్తున్నావా నాన్న? సన్ రైజా? లాలా బీచ్లో ఉందా? బోల్డ్ ఉంటాయి పెద్ద పెద్దలు అన్ని చేపలు తింటావా? అన్ని రకాలు. ఎస్, క్రొకోడైల్స్ అయితే నోరు అంటాయి. అవును మరి, బొమ్మలు కొనకపోతే తినేస్తుంది కదా నాన్న. ఏట్రా హాయ్ పునో హాయ్. అద్దంలో చూడు ఇట్రా హాయ్. ఇంకా మా చెక్అవుట్ టైం వచ్చేసి తెలిసిందే కదా 9 or 10 అనుకుంటా, గుర్తులేదు. బట్ ఏంటి అంటే మనకి ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ కాబట్టి మనం ఎర్లీగా లేచి బ్రేక్ఫాస్ట్ మనకి అన్లిమిటెడ్ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తూ తినేయాలన్నమాట. నచ్చినంత అలా తినేయాలి. అండ్ ఇది మా రూమ్ వ్యూ. నేను నిన్న చూపించలేదు. ఎర్లీగా వచ్చి ఫ్రెష్ అయి తినేసరికి టెంపుల్కి వెళ్ళేసరికి అన్నీ చేసేసరికి మాకు ఇంకా నిన్న టైం కుదరలేదు. సో ఇది మా రూమ్ నుంచి సీ వ్యూ. బాగుంది కదా. మా సైడ్ మా డాడీ వాళ్ళు కూడా రూమ్ తీసుకున్నారు. అది ఏంటి అంటే కొంచెం తక్కువగా కనిపిస్తుంది. అది కూడా సీ వ్యూయే కానీ కొంచెం తక్కువ సీ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు కోనార్క్ దగ్గర మేము ఒక సన్ టెంపుల్ అండ్ అలాగే కొన్ని సీ వ్యూస్ ఉన్నాయి. బట్ మేము కోనార్క్ టెంపుల్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేసాం అనమాట, ఫొటోస్ అవి ఇవి అని చెప్పి. అండ్ అలాగే ఒక టెంపుల్కి వెళ్ళాము. బాయ్ బాయ్.
ఏహే మీ బెడ్ ఎంత చక్కగా ఉంచారా? ఎవరు సర్దారా ఏంటిది? ఇదేంటండి పలానికి పని తగ్గించవా? ఇక్కడ మేము అందరం నవ్వుతున్నాం అనమాట. మా డాడీకి ఏం తోచక బెడ్ కూడా క్లీన్గా సర్దేశారు మార్నింగ్ మార్నింగ్ లేచి, అందుకని నవ్వుకుంటున్నాము. సో ఇక చెక్అవుట్ అయిపోయి అందరం బాగా టిఫిన్ చేయడానికి అయితే కిందకి దిగిపోతున్నాం అనమాట. ఇవన్నీ మాకు మార్నింగ్ వాళ్ళు సర్వ్ చేసిన టిఫిన్ స్పెషల్స్ అనమాట. అండ్ అలాగే ఎవరికి ఏమేమి కావాలో అన్ని వెరైటీస్ పెట్టారు. బట్ నాకేంటి అంటే కొంచెం టేస్ట్ తగ్గింది. స్టేట్ మారిన తర్వాత టేస్ట్ కూడా మారుతాయి కొన్ని కొన్ని ప్లేసెస్లో, అలాగే నాకు అనిపించింది. అండ్ నీట్నెస్ వైజ్ అండ్ అలాగే క్లీన్నెస్ వైజ్ బాగుంది. బట్ కొంచెం టేస్ట్ అయితే అన్నీ చప్పగా ఉన్నాయి. నేను ముందు చెప్పిన మనకి ఆ స్వీట్ కానీ సాల్ట్ కానీ అన్నీ మీడియం అనమాట. మీడియం కూడా కాదు, చాలా తక్కువ. మనమే యాడ్ చేసుకోవాలి మనకు తగ్గినట్టు. వాళ్ళు అలానే తింటారేమో అనిపించింది నాకైతే. బిస్కెట్స్ కొన్నాం. చూడే సాయి, ఇది మేము కోనార్క్ వెళ్ళే దారిలో ఆగామన్నమాట. ఎక్కడ చూడు దారిలో మనకి కొబ్బరి బొండాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. అండ్ అవి కూడా చాలా పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. మేమైతే తాగాము, చాలా చాలా బాగున్నాయి కొబ్బరి బొండాలు. మేము కోనార్క్కి ఒక పెద్ద సుమో మాట్లాడుకున్నాము. మేము 5 మెంబర్స్ అట్లా ఉన్నాం కాబట్టి మాకు 2000 అట్లా పడింది అనమాట. ఓన్లీ కోనార్క్ అండ్ కొన్ని మధ్యలో ఒక 5 ప్లేసెస్ అనమాట. కానీ కోనార్క్ దగ్గర మనం టైం స్పెండ్ చేసేసరికి అయిపోతుంది. సో మేము ఇంకా ట్రైన్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఇంకా ఎర్లీగా కోనార్క్ నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఈ మార్కెట్ వచ్చేసి మనకి కోనార్క్ బయట సన్ టెంపుల్ బయట అనమాట. సో ఈ మార్కెట్ దగ్గర ఏంటి అనమాట, మనకి అన్ని ఆల్ టైప్ ఆఫ్ టాయ్స్ కానీ హ్యాండ్మేడ్ టాయ్స్ కానీ అన్నీ దొరుకుతాయి. దీంతోపాటు మనకి ఇక్కడ కాజు దొరుకుతుంది. ఈ కాజు చూస్తే మనం కంపల్సరీగా టెంప్ట్ అయిపోతాం. బట్ మేము అలానే కొనేసాము, కానీ అది చాలా ఫ్రాడ్ అనమాట. మనకి ఫస్ట్ వాడు ట్రయల్కి ఇచ్చేటప్పుడు మంచివి ఇస్తాడు, తర్వాత మా కళ్ళు మూసి చూసే లోపు మనకి వాడు ఫ్రాడ్ చేసేస్తాడు. అది మనకి ఎప్పుడు రియలైజ్ అవుతాము అంటే మనం ఇంటికి వచ్చిన తర్వాత అవి చూసాక అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. అంతవరకు మనం అవి బాగున్నాయి చక్కగా ఉన్నాయని తీసేసుకుంటాం నచ్చి, కానీ అవి చాలా చాలా వేస్ట్. ఎవరు కొనాలనుకున్నా కొనకూడదు, అంత ఫ్రాడే అక్కడ. కాదు రేపు వండుతాయి. పూరితో పోల్చుకుంటే అన్నీ కొంచెం బాగుంది. ఇల్లు డాల్ చూడు. ఇదే కోనార్క్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్తే మనకి పర్ హెడ్ 40 రూపీస్ అట్లా టికెట్ ఉంటుంది. ఫారినర్స్కి వచ్చేసి పర్ హెడ్ 600 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. సో అవి తీసుకొని వెళ్ళాలి. అండ్ మనకి లోపలికి టెంపుల్ లోపలికి అయితే మనకి అలౌ చేయరు, అసలు అది బంద్ అయిపోయింది. బయట సరౌండింగ్స్ దగ్గర మీరు నచ్చినన్ని ఫొటోస్ కానీ ఏమైనా తీసుకోవచ్చు. అసలు టెంపుల్ని పైకి వెళ్ళిపోయి టచ్ చేసేసి అన్నీ ఎక్కేసి వచ్చేస్తామంటే కుదరదు. చాలా యాంటిక్ అనమాట, ఎప్పటి పురాతనది కాబట్టి చాలా స్పెషల్గా ఉంచుకుంటున్నారనమాట. అండ్ అలాగే అది ఇంకా డెవలప్ చేయడానికి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి ఉన్నారు, చూడాలి త్వరలో. పూరి కంటే కోనార్క్ బాగా నచ్చింది.
ఇక్కడ విగ్రహం ఆడికి వెళ్ళిపోయింది, మరి లేదు ఇక్కడ ఏంటి లేదు, ఇప్పుడు రాయలే ఉంటుంది. శిథిలం అయిపోయింది. కానీ గుడి మాత్రం అసలు పడిపోలేదు, అక్కడ అలాగే ఉంది ఇక్కడ అలాగే ఉంది. ఇక్కడ గుడి దేవుడు ఆడికి వెళ్ళిపోయారు. క్రౌడ్ ఏంటి బాబు ఇంతగానం ఉంది. చిచ్చు చూడు చిచ్చు హలో కాలేజ్ చూడు ప్రాక్టీస్ కాక అది అది మళ్ళా ఏమండి ఎప్పుడు తిండి కావాలి జరగనే. జై బాహుబలి. చూడు ఇక్కడ ఫిష్, పెద్ద ఫిష్ ఉంది. నించుంటావు ఇక్కడ, ఫోటో తీస్తానా? నించు. ఫిష్ కొరికేస్తుందా? పడిపోతావు టార్ మంచిగా. ఫిష్ మీద కూర్చుంటావా? అదేంటది ఫ్రాగ్ లాగా ఉంది కదా. చిచ్చు అన్న ర్యాకెట్ ఏంటమ్మా? ర్యాకెట్ పైన 3 1 2 3 గో. ఇక ఫైనల్లీ చాలా టైం స్పెండ్ చేసి గేమ్స్ ఆడుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట సన్ టెంపుల్ దగ్గర నుంచి. అండ్ మనం బయటికి ఎగ్జిట్ అవుతుంటే బయట ఒక టెంపుల్ ఉంటుంది, అక్కడ మనం నచ్చితే వెళ్ళి పూజ చేసేసుకొని అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వటమేనే. చేంజ్ ఉందా? ఇంకా అక్కడ నుంచి వచ్చే దారిలో ఇంకో టెంపుల్, ఇంకో దేవి దగ్గరికి వెళ్ళామన్నమాట. నాకు తెలియదు కానీ అది కూడా ఎవరో అమ్మవారని. ఇక్కడ చాలా రకాల పువ్వులతో మనకి షాప్స్లో అమ్ముతున్నారు, అవి దేవికి ఇవ్వడానికి అనుకుంటా. అండ్ అలాగే ఇక్కడ కూడా చాలా క్రౌడ్ వస్తున్నారు, వెళ్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఫస్ట్ మనకు వచ్చేసి ఒక సర్ప శివలింగం ఉంటుందన్నమాట, పైన సర్ప రూపం ఉంటుంది. అండ్ అలాగే దానికి కొంచెం ముందుకు వెళ్తే మనకి అమ్మవారు కనిపిస్తారు. అండ్ ఇక్కడ చాలా చాలా మంకీస్ అయితే ఉన్నాయన్నమాట, హనుమంతులు. అవి ఎవరిని ఏం చేయట్లేదు, చాలా చాలా ఉన్నాయి. అండ్ దీని వెనక బీచ్ వ్యూ ఉంటుంది, అసలు అద్దరిపోయిందనమాట. కూర్చుంది. నా వెనుక మీకు కనిపిస్తుంది కదా, ఇది ఏంటి అంటే నది ఉన్ను సముద్రం కలుస్తుంది కదా, సంగమం అని అంటారు, అలాంటి లొకేషన్ అనుకుంటా. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, ఆ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి జనాలు అట్లా బోటింగ్ చేయడానికి ఇక్కడ ఈ లొకేషన్ అనేది బాగా క్రియేట్ చేశారనమాట. చాలా చాలా బాగుంది, అందంగా ఉంది. మేము పూరి వెళ్ళి బీచ్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ అనమాట ఇవి. అండ్ అలాగే మేము వెళ్ళింది మా యానివర్సరీ రోజు కాబట్టి నాకు మా బావ గోల్డ్ రింగ్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో అది కూడా చిన్న చిన్నగా క్యాప్చర్ చేసుకున్నాము.
అంతే అనమాట. ఇంకా పూరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్ అంతటిలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే నైట్ వ్యూ, అది కూడా బీచ్ ముందు కూర్చొని మ్యాగీ తింటే అసలు ఆ ఫీలే వేరుంది. అసలు చాలా బాగుందన్నమాట. ఇంకా అక్కడ నుంచి బీచ్ దగ్గర ఎంజాయ్ చేసేసి అలసిపోయి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఎటోల్మట్టు అట్లా పడుకుని పోయారు. ఇంకా నైట్ మేము ఇంటికి చేరేసరికి నైట్ కాదు, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 2 అట్లా అయిందనమాట. సో అది ఈ మా పూరి ట్రిప్ విషయాలన్నమాట. సో నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ బాయ్. కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరిక కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే